తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు పింక్ కలరు అంటే గులాబీ రంగు. ఈ రాశి వారికి ఇందులో ఉండే అన్ని రంగాల వారికి, స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల వారికి పనులన్నీ చాలా చక్కగా పూర్తవుతాయి. విద్యార్థులకు చాలా మంచి సమయము. వాహన విషయమైన ఖర్చులు పెడతారు. ఉద్యోగులకు ఆశాభంగము. సమయం కూడా వృధా అవుతుంది. శ్రమకు తగిన ఫలితము రాకపోవచ్చు. సన్నిహితులు లేదా జీవిత భాగస్వామికి ఒకంత దూరంగా ఉండవలసిన సమయం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. చెడు కలలు వచ్చే అవకాశంగా ఉంది. వాహన ప్రమాదాలు కనబడుతుంది కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కులదైవాన్ని స్మరించండి. ఆంజనేయ స్వామిని స్మరించండి. ఆలయ దర్శనం చేయండి. ప్రమాదాలను దాటుకోవచ్చు. మీ ఈ రంగులు ఉపయోగించుకొని ఇందాక చెప్పిన మీ కలరు శుభప్రదమైన కలరును ఆ రంగుతో ఆ వస్త్రాలను ధరించి ఆంజనేయ స్వామి యొక్క ఆలయ దర్శనం చేసి ఆ స్వామివారిని స్మరించుకుని మీరు మీ కార్యక్రమాలు కనుక మొదలు పెట్టుకున్నట్టయితే ఏవైతే చెడు అని అనిపించాయో వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితం. నమస్తే. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అదృష్ట సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రోజు వీరికి నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరుతుంది. అవసరమైన ధనము చేతికి వస్తుంది. ఇతరుల సమస్యల్లో మధ్యవర్తిత్వము నిర్వర్తించడం వల్ల, మీడియేటర్ చేయడం వల్ల మీకు కొన్ని సమస్యలు చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త వహించండి. ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. పనుల భారం వల్ల అలసట ఏర్పడుతుంది. తోటి ఉద్యోగస్తులతో మీరు విభేదాలు మిమ్మల్ని బాధిస్తాయి కాబట్టి మాటను ఆచితూచి వాడండి. క్రయ విక్రయాల్లో లాభం పొందుతారు. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామికి కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది కాబట్టి శనేశ్వరుడి యొక్క ఆరాధన, శనేశ్వరుడి యొక్క దర్శనము అంటే నవగ్రహ ఆలయ దర్శనం చేసి స్వామివారి కనుక ఇష్టమైన పదార్థాన్ని దానంగా ఇచ్చినట్టయితే ఈ సమస్య నుంచి మనం కొంత బయటపడవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయం కూడా సందర్శనం చేస్తే కనుక ఇటువంటి బాధలు లేకుండా ఆ స్వామివారు ఒడ్డెక్కిస్తారు. కాబట్టి ఇది ఈ సూచనలు పాటించుకుంటూ ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3వ నెంబరు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు అన్ని రంగులు సరిపోతాయి వీరికి. అందులో వీరికి ఇష్టమైన రంగుతో కీలకమైన పనులకు కానీ కొత్త కార్యక్రమాలు కానీ చేయదగిన సూచన. అయితే ఈ రోజు వీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ని సాధిస్తారు. కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి. నిత్య జీవితంలో వీరికి కొంచెం శ్రమ అధికమవుతుంది. పలుమార్లు ప్రయత్నం చేస్తేనే కానీ ఒక పని జరిగేటట్టుగా కనపడలేదు కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. కార్యజయము ఏర్పడుతుంది. అంటే గతంలో మీరు ఏదైనా కార్యం చేసి ఉంటే అది మధ్యలో ఆగి ఉంటే అది ఇప్పుడు మీకు సక్సెస్ సాధిస్తారు. అంటే పని అయిపోతుందన్నమాట. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత వర్గం వారితో అంటే పెద్ద పెద్ద వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. గృహ మార్పు కనబడుతోంది. చిన్న చిన్న ప్రయత్నాలు ఏవైనా పనులు ఉంటే కనుక అవి ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయకండి. కీలకమైన పనులు కనుక చేసుకోవాలి, ముఖ్యమైన శుభకార్యాలకి లేదా పెళ్లికి సంబంధించినవి కానీ లేదా సంతానానికి సంబంధించినవి కానీ ఆ పనులు చేసుకోవాలి అని అనుకుంటే ఈ రోజు మీకు దిగ్విజయంగా కలిసి వస్తుంది. ఈ రోజు ఆ పనిని ప్రారంభించండి. స్థాన చలనాలకి అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా స్థాన చలనానికి అవకాశం కనబడుతోంది. తరువాత వ్యాపారస్తులకు ప్రత్యేకించి సూచన ఏంటంటే మీరు భూమి పూజ చేసుకుని ఈ రోజు ప్రారంభించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7వ నెంబరు. కలిసి వచ్చిన రంగు నీలం రంగు. ఈ రాశి వారికి అంటే ఇందులో ఉండే స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల వాళ్లకు ధనాదాయము వృద్ధి అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఏవైనా మీకు విభేదించిన ఉంటే ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణకు ఉద్యోగ ప్రయత్నానికి
బదిలీలకు ఈ రోజు చాలా మంచి శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు మనోనిబ్బరంతో ఉల్లాసమైన జీవితాన్ని గడుపుతారు. వ్యక్తిగత ప్రతిభ, పని నైపుణ్యము, ఉద్యోగంలో ఉండే వారికి చక్కని గుర్తింపు ఈ రోజు లభిస్తుంది. కుటుంబంలో నూతన వ్యక్తులు చేరి ఆనందాన్ని కలిగిస్తారు. కొద్దిపాటి శారీరక బలహీనత అనేది కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.